శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. శ్రీ సాయి సచరిత 399వ పేజీలోని 28వ అధ్యాయం 71వ ఒవ్వి నుంచి ఈరోజు ఈ వీడియోలో చదువుకుంటున్నాము. ఇంతలో ఒక భక్తుడు సాంజా అన్న పదార్థాన్ని బాబా ప్రసాదమంటూ ఆకులలో కొంచెం వడ్డించాడు. దాన్ని తిని లాలా తృప్తి చెందాడు. మరునాడు భోజన సమయంలో లాలాజీకి సాంజా గుర్తుకొచ్చింది. కానీ అది రోజూ లభించదుగా. అతని కోరిక మనసులోనే ఉండిపోయింది. ఇక మూడవ రోజు విశేషం. లాలాజీకి మిగిలిపోయిన కోరికను సాయి మహారాజు ఉపాయంతో ఎలా తీర్చారో గమనించండి. గంధాక్షతలు, పుష్పాలు, గంట, నీరాజనం, పంచారతి వగైరా తీసుకొని జోగు మసీదుకు వచ్చి బాబాను అడిగాడు, ఈరోజు నైవేద్యం ఏం తీసుకుని రమ్మంటారు అని. సాయి మహారాజు, నాకు పళ్ళెం నిండా సాంజా తీసుకునిరా, పూజ ఆరతి తర్వాత చేయి, పూజ ఆరతి తర్వాత చేయి అని చెప్పారు. పూజా సామాగ్రిని అక్కడే ఉంచి జోగు వెంటనే వెనుకకు వెళ్ళి అందరికీ సరిపడా సాంజాను తీసుకుని వెంటనే వచ్చాడు. ఆ తరువాత మధ్యాహ్న ఆరతి అయింది. భక్తులు ముందుగా తెచ్చిన నైవేద్య పళ్ళాలు పైకి రాసాగాయి. అప్పుడు బాబా భక్తులతో, ఇవాల్టి రోజు బాగా ఉంది, సాంజా ప్రసాదాన్ని తీసుకోవాలని ఉంది, త్వరగా తీసుకొని రండి, అందరం తృప్తిగా సేవిద్దామని అన్నారు. భక్తులు వెళ్ళి 2 గిన్నెల నిండా సాంజాను తెచ్చారు. లక్ష్మీచంద్కు బాగా ఆకలి కూడా వేస్తూ ఉంది, వెన్నునొప్పి కూడా ఉంది. పొట్టలో ఆకలి, వెన్నులో పోటు, దానివల్ల లక్ష్మీచంద్ మనసు బాగాలేదు. అప్పుడు బాబా నోటి నుండి వచ్చిన వచనాలను శ్రోతలు శ్రద్ధగా గమనించండి. భూక్ లగి హై, అచ్చా హువా, కమర్ మే దర్ద్ చాయే దవా, అబ్ సాంజాకి చలి హై, హవా కరో, సవార్ ఆరతి, ఆకలి అవుతోంది, మంచిదే, వెన్నునొప్పికి మందు కావాలి, ఇప్పుడు సాంజా తినే వేళ అయింది, ఇక ఆరతికి లే. లక్ష్మీచంద్ మనసులో ఉన్నదంతా బాబా మాటల్లో స్పష్టంగా ప్రతిధ్వనించింది. సాయి మహారాజ్ అంతర్జ్ఞాని కదా. ఆరతి పూర్తయ్యాక భోజన సమయంలో లక్ష్మీచంద్కు సాంజా లభించింది. అలా అతని కోరిక తీరి మనసుకు ఆనందం కలిగింది. అప్పటి నుండి అతనికి బాబాపై ప్రేమ బాగా నాటుకుంది. కొబ్బరికాయ, అగరవత్తులు, పూలమాలలతో బాబా పూజోపక్రమాన్ని సాగించాడు. అలా లక్ష్మీచంద్కు క్షేమం కలిగింది. సాయి పైన భక్తి ఎంతగా కుదిరింది అంటే, ఎవరైనా షిరిడీకి వెళ్తున్నట్లు తెలిస్తే వారితో అతడు పూలమాల, అగరవత్తులు, కర్పూరం పంపేవాడు. షిరిడీకి వెళ్ళేవారితో ఈ 3 వస్తువులను దక్షిణతో సహా బాబాకు నియమంగా పంపేవాడు. అతడు షిరిడీ వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి చావుడి ఊరేగింపు వైభవాన్ని చూడడానికి వెళ్ళగా అప్పుడు బాబాకు బాగా దగ్గు వచ్చి వారికి చాలా బాధ కలిగింది. ఈ దగ్గు బాబాను ఇలా కష్టపెడుతుంది ఏమిటి? ఎవరిదో దృష్టి దోషం తగలడం వలన ఇలా దగ్గుతున్నారు అని లక్ష్మీచంద్ మనసులో అనుకున్నాడు. అది కేవలం మనసులో లేచిన ఆలోచనే. మరునాడు ఉదయం అతడు మసీదుకు వెళ్ళగా బాబా విశేషంగా చెప్పిన దాన్ని వినండి. మాధవరావుతో తమంతట తాము, నిన్న నాకు బాగా దగ్గు వచ్చింది, ఇది ఎవరిదైనా దృష్టి తగలడం వలన, నాకు నిజంగానే ఎవరిదో దృష్టి తగిలినట్లుంది, ఇదేం దృష్టి దోషమో, ఈ దగ్గు నా ప్రాణాన్ని విసిగిస్తుంది అని చెప్పారు. లక్ష్మీచంద్కు ఆశ్చర్యం కలిగింది. అరే, ఈ మాటలు నా మనసులోని ఆలోచనలు కదా, ఇవి వీరికి ఎలా తెలిసాయి అంటే బాబా అందరి హృదయాల్లో ఉన్నారు అని అనుకుని చేతులు జోడించి, మీ దర్శనంతో చాలా ఆనందం కలిగింది, దయచేసి మమ్ము ఎప్పుడూ ఇలాగే రక్షించండి మహారాజా అని విన్నవించుకున్నాడు. ఇక నాకు ఈ పాదాల తప్ప వేరే దైవం లేదు. నా మనసుని మీ ఆరాధనలో రమిస్తూ మీ చరణాల వద్ద ఎప్పుడు ఉండుగాక. మీ పాదాల యందు నా మస్తకాన్నుంచి మీ సెలవు కోరుతున్నాను. ఇక మాకు ఆజ్ఞనివ్వండి, అనాథలమైన మమ్ము ఇలాగే రక్షించండి. థ్యాంక్ యూ. తరువాతి 28వ అధ్యాయంలోని 96వ ఓవి నుంచి 4వ పేజీ మరొక వీడియోలో చదువుకుందాం. అందరికీ శుభం కలుగుగాక. జై సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకా సమస్తాం సుఖినో భవంతు.